Let us see the continuation of our topic. As we know that one, we are in the topic of the muscle contraction. In our previous class, we discussed about the structure of the skeletal muscle and structure of the myofibril. Here, I will give the brief introduction about our structure of the muscle fiber and myofibril. As we know that one, the muscle, inside of the muscle, number of muscle bundles are present, which are known as the fasciculi. Inside of the each fascicle, we can see the numerous muscle fibers or muscle cells. These are the muscle fibers or muscle cells. Inside of the each muscle fiber, numerous myofibrils are present. This is the muscle fiber. Inside of the muscle fiber, numerous myofibrils are present. Here, if we see the ultrastructure of the myofibril, myofibril is made up of two types of bands, which are known as the thick and thin filaments. These are the thick and this is the structure of the myofibril, which is made up of thick and thin filaments, known as the A band, the I band. This is the I band. The A band has number of filaments. Each filament of the A band is made up of myosin proteins. Myosin protein. In the I band, which is known as the inner band, the filaments of the I band is made up of actin filaments. Actin filaments. These are the known as the actin filaments. Yeah, these are the actin filaments. These are the myosin filaments. Myosin filaments. Here, the actin and myosin filaments are the important protein molecule which helps in the formation of the myofibril. ఇక్కడ మనము కంటిన్యూషన్ కండరము నిర్మాణము కండర సంకోచం టాపిక్ లో యూనిట్ 3A కంటిన్యూషన్ టాపిక్ అండి ఇది. లాస్ట్ టాపిక్ లో మనము కండరం యొక్క నిర్మాణాన్ని గురించి పరిశీలించి చూసాం. అదే టాపిక్ లో కంటిన్యూషన్ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మీకు కండరం యొక్క నిర్మాణాన్ని గురించి పరిచయం చేస్తున్నాను. సాధారణంగా ప్రతి జీవి శరీర కదలికలను జరుపుకోవాలంటే ఉపయోగపడే నిర్మాణాలు కండరాలు. ఇది ఒక కండరము. ఈ కండరాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రతి కండరము లోపల అనేక కండర గుంపులుగా ఉన్నటువంటి కట్టల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఫాసిక్యులై అంటాము. ఈ ఫాసిక్యులై అనేది కండర కణాలతో కూడిన ఒక కట్ట గుంపు. ఈ ఫాసిక్యులై లోపల అనేక కండర తంతువులు లేదా కణాలు ఉంటాయి. కండర తంతువులు లేదా కణాలు ఉంటాయి. ఈ కండర తంతువు లోపల కండర సూక్ష్మ తంతువు ఉంటుంది. కండర సూక్ష్మ తంతువు. కండర కణము లోపల కండర సూక్ష్మ తంతువు ఉంటుంది. కండరము లోపల ఫాసిక్యులై లోపల కండర తంతువులు, కండర తంతువు లోపల కండర సూక్ష్మ తంతువు. ఇది కండర యొక్క నిర్మాణం. ఇప్పుడు కండర సూక్ష్మ తంతువు యొక్క నిర్మాణాన్ని చూద్దాం. కండర సూక్ష్మ తంతువు. ఈ కండర సూక్ష్మ తంతువు యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే సాధారణంగా కండర సూక్ష్మ తంతువు లోపల మనకు రెండు రకాలైనటువంటి పట్టీలు కనపడుతూ ఉంటాయి. ఈ పట్టీలను ఏ పట్టీ మరియు ఐ పట్టీలుగా మనం పిలుచుకుంటాము. ఐ పట్టీలు. ఏ పట్టీల్లో ఉన్నటువంటి ఈ తంతువులు మయోసిన్ అనేటటువంటి ప్రోటీన్లతోటి వేర్పడి ఉంటాయి. ఐ పట్టీలో ఉన్నటువంటి ఈ తంతువులు యాక్టిన్ అనేటటువంటి ప్రోటీన్లతోటి ఏర్పడి ఉంటాయి. ఐ పట్టీలో ఉన్న తంతువులన్నీ యాక్టిన్ అనేటటువంటి ప్రోటీన్లతోటి ఏర్పడి ఉంటాయి.
ఈ విధంగా కండర సూక్ష్మ తంతువులో ఉన్న యాక్టిన్ మరియు మయోసిన్ ప్రోటీన్లు ఒకదాని తర్వాత ఒకటి అమర్చబడి ఉండటం వలన సమాంతరంగా మనకి కండర సూక్ష్మ తంతువు యొక్క నిర్మాణము ఏర్పడి ఉంటుంది. ఈ రోజున కండర సూక్ష్మ తంతువులో నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని గురించి మనం పరిశీలించి చూద్దాం. ఇది ఏ పట్టీ అండి? ఇది ఐ పట్టీ. ఏ పట్టీలో ఉన్నటువంటి తంతువులన్నీ కూడా మయోసిన్ అనే ప్రోటీన్ తో ఏర్పడి ఉన్నాయి. ఐ పట్టీలో ఉన్న తంతువులన్నీ యాక్టిన్ అనే ప్రోటీన్ తోటి ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు యాక్టిన్ అనే ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని గురించి మనం పరిశీలించాం. సాధారణంగా యాక్టిన్ అనేటటువంటి తంతువు యొక్క నిర్మాణాన్ని పరిశీలించి చూసినట్లయితే ఇది ఒక సంకోచశీల తంతువు. ఈ యాక్టిన్ అనేటటువంటి ప్రోటీన్లు ఐ పట్టీలో ఉన్నటువంటి పలుచని తంతువులను ఏర్పరచడానికి కారణమవుతుంది. ఇవి యాక్టిన్ తంతువులు. ఇప్పుడు ఈ యాక్టిన్ తంతువు ఈ ఐ పట్టీలో ఉన్నటువంటి యాక్టిన్ తంతువులను గురించి మనం పరిశీలించి చూస్తే ఇది ఒక పలుచని తంతువు లేదా యాక్టిన్ తంతువు యొక్క నిర్మాణం. ప్రతి యాక్టిన్ తంతువు లోపల ఎఫ్ అనేటటువంటి సంకోచశీల తంతు రూపంలో ఉన్న రెండు ఎఫ్ అనేటటువంటి యాక్టిన్ ప్రోటీన్ తంతువులు ఉంటాయి. ఇవి రెండు ఎఫ్ అనేటటువంటి యాక్టిన్ ప్రోటీన్ తంతువులు. ఈ ఎఫ్ అనేటటువంటి యాక్టిన్ ప్రోటీన్ తంతువుల పైన చిన్న చిన్న గోళాకారంలో ఉన్నటువంటి యాక్టిన్ ప్రోటీన్ అణువులు అమర్చబడి ఉంటాయి. ఈ ఎఫ్ అనేటటువంటి యాక్టిన్ ప్రోటీన్ తంతువులతో పాటుగా మనకు ఈ పలుచని పట్టీలో మరి యొక్క రెండు ప్రోటీన్లు నిర్మాణంలో పాల్పంచుకుంటాయి. అవి ట్రోపోనిన్ 1, 2 ట్రోపోమయోసిన్. ట్రోపోనిన్ మరియు ట్రోపోమయోసిన్ అంటే ఎఫ్ అనేటటువంటి సంకోచశీల ప్రోటీన్ ఏమో మనం యాక్టిన్ ప్రోటీన్ గానే పరిగణిస్తున్నాము. యాక్టిన్ అనే ప్రోటీన్ అణువులోనే మనకి ఎఫ్ అనేటటువంటి రెండు సంకోచశీల తంతువులు ఉన్నాయి. ఇవి యాక్టిన్ ప్రోటీన్ అణువులు. ఇక దాంతో పాటుగా ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్ అనేటటువంటి రెండు రకాలైనటువంటి ప్రోటీన్లు కూడా ఈ పలుచని తంతువుల యొక్క నిర్మాణంలో పాల్పంచుకుంటాయి. మొదటగా ట్రోపోమయోసిన్ ని చూద్దాం. ఎఫ్ అనేటటువంటి యాక్టిన్ తంతువు నిర్మాణం పైభాగంలో, ఈ తంతువు యొక్క పైభాగంలో ట్రోపోమయోసిన్ అనేటటువంటి అణువులు, ప్రోటీన్ అణువులు కూడా అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ ట్రోపోమయోసిన్ ప్రోటీన్ అణువులు. ఈ ట్రోపోమయోసిన్ ప్రోటీన్ అణువులతో పాటుగా అక్కడక్కడ ఒక క్రమ పద్ధతిలో ట్రోపోనిన్, ఇది ట్రోపోనిన్ అనే మరి ఒక ప్రోటీన్ అణువు కూడా అమర్చబడి ఉంటుంది. ట్రోపోమయోసిన్, యాక్టిన్ అణువులు, ప్రోటీన్ అణువులు రెండు కలిసి రెండు పొడవైనటువంటి నిర్మాణ తంతువులను ఏర్పరుస్తున్నాయి. దీంతో పాటుగా ట్రోపోనిన్ అనేటటువంటి ప్రోటీను ట్రోపోమయోసిన్ యొక్క ఉపరితలంలో అక్కడక్కడ చిన్న నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఇది ట్రోపోనిన్. ఈ ట్రోపోనిన్ ను మనం పరిశీలించి చూసినట్లయితే సాధారణంగా ట్రోపోనిన్ లోపల మళ్ళీ 3 పాలీపెప్టైడ్ సబ్ యూనిట్స్ ఉంటాయి. వాటిని టిఎన్సి 3 పాలీపెప్టైడ్ సబ్ యూనిట్స్ ఉంటాయి. ట్రోపోనిన్ అణువుల పైన ఈ ట్రోపోనిన్ అణువు అండి. ఈ ట్రోపోనిన్ అణువు పైన 3 రకాలైనటువంటి సబ్ యూనిట్స్ ఉంటాయి, పాలీపెప్టైడ్ సబ్ యూనిట్స్. ఒకటి టిఎన్టి అనే సబ్ యూనిట్, దాంతో పాటుగా టిఎన్సి అనే సబ్ యూనిట్ ఉంటుంది. దాంతో పాటుగా టిఎన్ఐ అనే మరొక సబ్ యూనిట్ ఉంటుంది. టిఎన్ఐ అనే ఒక సబ్ యూనిట్, టిఎన్సి అనే ఒక సబ్ యూనిట్,
టిఎన్టి అనేటటువంటి 3 పాలీపెప్టైడ్ సబ్ యూనిట్స్ ట్రోపోనిన్ అనేటటువంటి ప్రోటీన్ అణువుకు పైభాగంలో అమర్చబడి ఉంటాయి. ఈ టిఎన్ఐ అనేటటువంటి ప్రో సబ్ యూనిట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యమైన పని, ఈ టిఎన్ఐ అనేటటువంటి సబ్ యూనిట్ సాధారణంగా యాక్టిన్ తంతువులు, ఈ యాక్టిన్ తంతువులండి, మయోసిన్ తంతువులతోటి క్రాస్ బ్రిడ్జెస్ అంటే అడ్డువంతలను ఏర్పరుస్తాయి కండర సంకోచంలో. ఈ అడ్డువంతనలను ఏర్పరచుకునేటప్పుడు మయోసిన్ అణువు యొక్క తల, యాక్టిన్ అణువు యొక్క తల రెండు కలుసుకొని ఒక అడ్డువంతనని ఏర్పరుస్తాయి. క్రాస్ బ్రిడ్జ్ అంటాం. ఏర్పరిచేటప్పుడు ఈ టిఎన్ఐ అనేటటువంటి తలభాగము మయోసిన్ యొక్క తలభాగంతో జత కూడుతూ ఉంటుంది. సాధారణంగా రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, అంటే కండర సంకోచం జరగని సమయంలో టిఎన్ఐ అనే సబ్ యూనిట్ యొక్క ప్రోటీన్ భాగము ఇనాక్టివ్ గా ఉంటుంది. అంటే యాక్టిన్ తంతువు యొక్క పై భాగము మయోసిన్ తంతువుతోటి కలవనీయకుండా ఈ టిఎన్ఐ అనేటటువంటి ప్రోటీను దానిని కప్పి ఉంచుతూ ఉంటుంది. నెక్స్ట్ టిఎన్సి. టిఎన్సి అనేటటువంటిది సాధారణంగా ఈ భాగంలో కాల్షియం అయాన్లు ఎక్కువగా అతుక్కుంటూ ఉంటాయి. నెక్స్ట్ టిఎన్టి అనే భాగము సాధారణంగా ట్రోపోనిన్ కు నేరుగా అతుక్కొని ఉంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత పెద్దగా ఏమీ లేదు. ఇది సాధారణంగా మనము పలుచని తంతువులైనటువంటి యాక్టిన్ తంతువుల యొక్క నిర్మాణము. సాధారణంగా యాక్టిన్ తంతువుల యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే, ఐ బ్యాండ్ లో యాక్టిన్ అనే ప్రోటీన్ తో ఏర్పడిన తంతువులు, పలుచని తంతువులు ఉంటాయి. ఈ పలుచని తంతువులు సాధారణంగా 3 రకాల ప్రోటీన్లతో ఏర్పడుతున్నాయి. మొదటిది ఎఫ్ అనేటటువంటి సంకోచశీల తంతువులతో ఏర్పడిన యాక్టిన్ ప్రోటీను. దాంతో పాటుగా ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్ అనే 2 రకాల ప్రోటీన్లు కూడా కలిసి మొత్తంగా ఈ పలుచని యాక్టిన్ తంతువుని ఏర్పరుస్తున్నాయి. మొదటగా ట్రోపోమయోసిన్ ని చూసినట్లయితే, ట్రోపోమయోసిన్ ఎఫ్ అనేటటువంటి ఫిలమెంట్ కు పూర్తిగా ఆక్రమించి ఎఫ్ అనే ఫిలమెంట్ తో సహా ట్రోపోమయోసిన్ ప్రోటీన్ కూడా ఆవరించబడి ఉంటుంది. రెండవది ట్రోపోనిన్. ట్రోపోమయోసిన్ పైన అక్కడక్కడ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటుంది. ఈ ట్రోపోనిన్ అనేటటువంటి సబ్ యూనిట్ పైన మనం 3 పాలీపెప్టైడ్ అణువులు అమర్చబడి ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటిది టిఎన్ఐ. ఈ టిఎన్ఐ అనేటటువంటి పాలీపెప్టైడ్ సబ్ యూనిట్ ట్రోపోనిన్ పైన ఎందుకు ఉంటుంది అనంటే, సాధారణంగా కండర సంకోచము జరగనప్పుడు యాక్టిన్ తంతువులు ఇనాక్టివ్ గా ఉండి మయోసిన్ తంతువులతో కలవవు. మయోసిన్ తంతువులతో కలవకుండా ఉండటానికి యాక్టిన్ తంతువులపై ఉన్న సంధితలాలను ఈ టిఎన్ఐ అనేటటువంటి సబ్ యూనిట్ కప్పి ఉంచుతుంది. రెండవది టిఎన్సి. టిఎన్సి అనేటటువంటి సబ్ యూనిట్ కాల్షియం అయాన్లతోటి సాధారణంగా జత కూడుతుంది. టిఎన్టి అనేటటువంటి సబ్ యూనిట్ సాధారణంగా ట్రోపోనిన్ తో కలిసి ఉంటుంది. దీని యొక్క ప్రాముఖ్యత పెద్దగా ఏమీ లేదు. ఇది సాధారణంగా పలుచని యాక్టిన్ తంతువు యొక్క నిర్మాణం. Here let us see the continuation of our topic. As we know that one, if we see the ultrastructure of the myofibril, as we know that one, in the myofibril there are 2 types of bands are present. One is known as the A band, another one on the either side of the A band 2 I bands are present. These A bands are naturally made up of myosin protein molecules. I bands are made up of actin protein molecules. In addition to the actin protein molecules, some two types of protein molecules also associated with the formation of the actin filaments. Those are known as the troponin and tropomyosin. Troponin, tropomyosin. Yeah, this is the structure of the actin filament. Generally, actin filament is made up of 2 F filamentous actin protein molecules. These are the elongated 2 filamentous actin protein molecules. Yeah. In addition to the F filamentous protein molecules, we can see the 2 additional protein molecules. Those are known as the tropomyosin
tropomyosin and troponin. Tropomyosin and troponin. What is tropomyosin? Tropomyosin is also another type of protein molecule. It is associated with the actin protein filamentous filament. Yeah, along with the F actin filament, the troponin molecule also associated with this one. Next one, troponin. What is meant by troponin? Troponin is also one type of protein molecule. It is associated with the actin and tropomyosin protein molecule. This is the troponin. This troponin will arrange on a regular intervals above this actin filament. Here, this is the troponin. On the surface of each troponin molecule, we can see the three types of subunits. This is the troponin molecule. This is the troponin molecule. Here, the troponin molecule has three subunits. One is known as the TNI, second one is known as the TNC, third one is known as the TNT. What are those three polypeptide subunits which are associated with the troponin molecule? TNI, TNC, TNT. Generally, the TNT is closely associated with the troponin. The function of the troponin is not known, but what about the TNC? Generally, TNC is the one of the site of the troponin molecule to which the calcium ions are bind. Actually, more amount of the calcium ions are present in our sarcoplasmic reticulum. During the muscle contraction, the calcium ions are attached to the subunit of the TNC protein molecule. Next one, TNI subunit. What is meant by TNI subunit? Here, TNI means it inhibits the myosin attachment area of the actin filament. Myosin attachment area of actin filament means during the muscle contraction, the actin filament will form some cross bridges and attaches to the myosin molecules. At that time, each actin above the troponin molecule, one actin attachment site is present. Actin attachment site is present. This actin attachment site is always masked by the TNI. During the resting potential, the TNI always masks or covers the actin attachment site to prevent the cross bridges with myosin molecule. When the calcium during the muscle contraction, the TNI will be removed from the actin attachment site. Then cross bridges will form in between the myosin and actin filament. These are the two subunits, troponin and tropomyosin, are associated with the actin filament. Okay. ఇప్పటి వరకు మనము యాక్టిన్ ఫిలమెంట్ లేదా యాక్టిన్ తంతువు లేదా పలుచని తంతువు యొక్క నిర్మాణాన్ని గురించి నేర్చుకున్నామండి. యాక్టిన్ తంతువు లేదా పలుచని తంతువు మూడు రకాలైన ప్రోటీన్ అణువులతో ఏర్పడుతుందని తెలుసుకున్నాము. ఒకటి యాక్టిన్ అనేటటువంటి ప్రోటీన్ తంతువులు, ప్రోటీన్ అణువులు, ట్రోపోమయోసిన్ మరియు ట్రోపోనిన్. ఈ ట్రోపోనిన్ పైన మూడు సబ్ యూనిట్స్ ఉంటాయని చెప్పుకున్నాము. TNI, TNC, TNT. ఇది పలుచని తంతువులు మనకు కండర సూక్ష్మ నిర్మాణంలో మయోఫైబ్రిల్లో సూక్ష్మ తంతువులో కనపడేటటువంటి యాక్టిన్ తంతువుల యొక్క ఇప్పుడు కండర సూక్ష్మ తంతువు లోపల ఏ పట్టీలు కూడా ఉంటాయి. మందమైనటువంటి ఏ పట్టీలు దళసరి తంతువులు అంటాం. ఈ దళసరి తంతువులు మయోసిన్ అనేటటువంటి ప్రోటీన్ చేత ఏర్పడి ఉంటాయి.
ఈ మయోసిన్ అనేటటువంటి ప్రోటీన్ తంతువుల యొక్క నిర్మాణాన్ని గురించి మనం ఇప్పుడు పరిశీలించి చూద్దాం. సాధారణంగా మయోసిన్ ప్రోటీన్ అణువులను మనము చాలక ప్రోటీన్ అంటాము. మోటార్ ప్రోటీన్ లేదా చాలక ప్రోటీన్ అంటాం. చాలక ప్రోటీన్ అంటాం. మయోసిన్ తంతువులను మయోసిన్ ప్రోటీన్ అణువులను చాలక ప్రోటీన్ అని అంటాం. ఎందుకు అంటే ఈ మయోసిన్ ప్రోటీన్ అణువులు సాధారణంగా రసాయన శక్తిని అంటే ఏదైతే ఏటీపీ అణువుల రూపంలో ఉంటుందో రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తున్నాయి. చాలక ప్రోటీన్ అని మనం మయోసిన్ అణువుని పిలుస్తున్నామండి. ఎందుకు అని పిలుస్తున్నాము దీన్ని అంటే మయోసిన్ అణువులు రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తున్నాయి. రసాయన శక్తిని యాంత్రిక శక్తి ఎక్కడ మారుస్తున్నాయంటే ఏటీపీ అణువుల్లో ఉన్నటువంటి రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తున్నాయి. కాబట్టి మయోసిన్ ప్రోటీన్ అణువులను మనము చాలక ప్రోటీన్లు అని పిలుస్తూ ఉంటాం. సాధారణంగా ఏ పట్టీలో ఉన్న మయోసిన్ తంతువులు మనం పరిశీలించి చూస్తే ఈ మయోసిన్ ప్రోటీన్ అణువులతో ఏర్పడిన తంతువులన్నీ చాలా మందంగా ఉంటాయి. కాబట్టి వీటిని దళసరి తంతువులు లేదా మందమైన తంతువులు అని మనం పిలవటం జరుగుతూ. ప్రతి మయోసిన్ అణువు దళసరి తంతువులను ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. ప్రతి దళసరి తంతువును మనం పరిశీలించి చూసినట్లయితే ఇది దళసరి తంతువు అండి. ప్రతి దళసరి తంతువులో కూడా కొన్ని మీరోమయోసిన్ అనేటటువంటి ప్రోటీన్ అణువులు అంటే మయోసిన్ కి సంబంధించినటువంటి సబ్ యూనిట్స్ ఉంటాయి. ప్రతి దళసరి తంతువు మయోసిన్ ప్రోటీన్లతో ఏర్పడుతుంది. ప్రతి మయోసిన్ దళసరి తంతువు లోపల కొన్ని మీరోమయోసిన్ అనేటటువంటి మోనోమియర్ ప్రోటీన్లు అనేవి ఉంటాయి. ఈ మోనోమియర్ ప్రోటీన్లు యొక్క నిర్మాణాన్ని మనం ఇప్పుడు పరిశీలించి చూద్దాం. ప్రతి దళసరి తంతువులో అనేక మీరోమయోసిన్లు అనేటటువంటి ప్రోటీన్ అణువులు ఉంటాయి. ఈ మీరోమయోసిన్ ప్రోటీన్ అణువుల నిర్మాణాన్ని చూసినట్లయితే ఇది ఒక మీరోమయోసిన్ ప్రోటీన్ అణు నిర్మాణం. ప్రతి మీరోమయోసిన్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి తల వంటి భాగము, రెండవది తోక. తల క్రింది భాగంలో చిన్న మెడ వంటి నిర్మాణం కూడా ఉంటుంది. తల మరియు మెడ భాగము రెండు కూడా భారయుతమైన మీరోమయోసిన్ తంతువుల చేత ఏర్పడి ఉంటాయి. మీరోమయోసిన్ తంతువులతో వీటిని HMM అంటాం. హెవీ మీరోమయోసిన్ మాలిక్యూల్స్ అంటాం. తల మరియు మెడ భాగంలో భారమైనటువంటి అంటే కొంత మాలిక్యులర్ వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి మీరోమయోసిన్లు ఉంటాయి. కాబట్టి దీన్ని భారమైన మీరోమయోసిన్ తంతువులు HMM అని అంటాం. తోక భాగంలో ఉన్నటువంటి మీరోమయోసిన్లను LMM అంటాం. అంటే తేలికైన మీరోమయోసిన్లు అని పిలవటం జరుగుతుంది. ఈ విధంగా సాధారణంగా ఈ మీరోమయోసిన్లు ఈ విధంగా
దళసరి తంతువు లోపల అమర్చబడి ఉంటాయి. వీటిని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రతి దళసరి తంతువులో ఉన్నటువంటి మీరోమయోసిన్ల యొక్క ప్రతి మీరోమయోసిన్ లోపల 2 తలలతో కూడినటువంటి భార మీరోమయోసిన్లు ఉంటాయి. 2 తలలు ఉంటాయి. ప్రతి మీరోమయోసిన్‌లో ఉన్నటువంటి తల భాగాలు పూర్తిగా ఒకవైపు ఉన్నటువంటి జెట్ త్వచం వైపుకు ఫేస్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా సగభాగంలో ఉన్నటువంటి మీరోమయోసిన్ల యొక్క తలలు రెండవ వైపు ఉన్నటువంటి జెట్ త్వచానికి వైపుగా చూస్తూ అమర్చబడి ఉంటాయి. ఇవి యాక్టిన్ తంతువులండి. వీటి యొక్క తోక భాగాలు ఏ పట్టి యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి పలుచని తంతువుని మనము ఎం త్వచము అంటాం. తోక భాగాలన్నీ ఎం త్వచాన్ని వైపుకు ఫేస్ చేస్తూ అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా మీరోమయోసిన్లు అమరిక అనేది యాక్టిన్ మరియు మయోసిన్ తంతువుల మధ్య క్రాస్ బ్రిడ్జెస్ అంటే అడ్డు తంతువులు ఏర్పరచటానికి వీలుగా అమర్చబడి ఉంటాయి. అదేవిధంగా మీరోమయోసిన్లను మనం పరిశీలించి చూసినట్లయితే కండర సంకోచం జరిగే సమయంలో మీరోమయోసిన్ పైభాగంలో ప్రతి తంతువు యొక్క పైభాగంలో ఒక చిన్న ప్రోతః వంటి నిర్మాణం ఏర్పడుతుంది సాధారణంగా. ఆ ప్రోతహము లేదా బొడిపె వంటి నిర్మాణాన్ని మనము మీరోమయోసిన్ ప్రొజెక్షన్ అని పిలుస్తాము. మీరోమయోసిన్ ప్రొజెక్షన్. మీరోమయోసిన్ యొక్క ప్రోతము అని పిలవటం జరుగుతుంది. ఈ ప్రోతాలు లేదా ప్రొజెక్షన్స్ అనేవి యాక్టిన్ తంతువుల పైన ఉండేటటువంటి మయోసిన్ బంధిత స్థలాల చేత బంధించబడటానికి సిద్ధంగా ఉంటాయి. సాధారణంగా ప్రతి దళసరి తంతువు లోపల దాదాపుగా 200 నుంచి 300 వరకు మీరోమయోసిన్ తంతువులు ఉంటాయి. ఇవన్నీ కూడా యాక్టిన్ తంతువులతోటి క్రాస్ బ్రిడ్జెస్ ని ఏర్పరచుకోవడం కోసం సిద్ధంగా ఉంటాయి. ఈ విధంగా ఇది దళసరి తంతువులు మయోసిన్ అణువుల చేత ఏ విధంగా ఏర్పడ్డాయో తెలుసుకున్నాము.